సోమవారం రోజు వస్తారు ర్యాలీగా. डंपियार्ड हटाओ, करीमनगर को बचाओ, डंपियार्ड हटाओ, करीमनगर को बचाओ. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే డంపియార్డ్ తొలగించాలి. డంపియార్డ్ తొలగించాలి. తొలగించాలి. డంపియార్డ్ తొలగించాలి. డంపియార్డ్ తొలగించాలి. హటాओ, హటాओ, హటాओ. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే హటాओ, హటాओ. అది కూడా ఇప్పుడు మొత్తం యూట్యూబ్ ఎంత వాళ్ళు ఎన్ని ఎంత ఇది ఒక్కటే కాకుండా ఈ పరిసర ప్రాంతాలలో మొత్తం ఖరాబ్ చేస్తారు. మొత్తం చెప్తా చెదారు ఏడవడాలు ఈ పక్కన 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది డంప్ యార్డ్కి. గత 38 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తూనే ఉన్నాం. ప్రతి అధికారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎన్నో రాస్తారోకలు అవన్నీ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ అధికారులు పట్టించుకోవడం లేదు. ఉన్న 60 కాస్త డివిజన్లను 66 డివిజన్లు అని చేసారు. ఎవరి చెత్త 66 డివిజన్లు సపరేట్గా ఈ 66 డివిజన్ల చెత్త తీసుకొచ్చి మా ఒక్క డివిజన్లో పోసి మా ప్రాణాలతో చెలగాటం ఎందుకు ఆడుతుండ్రండి? దయచేసి అర్థం చేసుకొని, పై అధికారులు అర్థం చేసుకొని, మా బాధను అర్థం చేసుకొని, లేదంటే 66 డివిజన్లకు ఏ డివిజన్ ఆ డివిజన్కు డంప్ యార్డ్ సిస్టమ్ పెట్టండి. మా ఒక్క ప్రాణాలతో మేము ఎందుకు చిల్లగట్ట మాడుతానండి? మాకు పిల్లలు ఉన్నారు. ఒకసారి మీరు గవర్నమెంట్ అధికారులు వచ్చి మా వాడలో ఒకసారి బస చేయండి, మీకు అర్థమవుతుందండి మా బాధలు. మేము ఇంట్లో అమ్ముకుందామన్న కొనేవాళ్ళు లేరు, కిరాయికి వచ్చే వాళ్ళు లేరు. మా ఎంతో దుర్భరమైన స్థితిలో బతుకుతున్న ఎవరైనా చుట్టపోలు వచ్చినా కూడా నైట్ ఉండలేకపోతున్నారండి. దయచేసి అధికారులు దండం పెట్టి చెప్తున్నా అధికారులకు, దయచేసి దీన్ని కొంచెం శాశ్వత పరిష్కారం కలిగించి మా పిల్లలను రక్షించండి అని కోరుతున్నామండి. ధన్యవాదాలు. నేను ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉంటాను సార్. నా పేరు చంద్రం. మాకు ఈ డంపింగ్ యార్డ్ సమస్య బాగా తీవ్రమవుతుంది సార్. ఇది ఇప్పుడు 66 డివిజన్లకు సంబంధించిన చెత్తను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తే ఎండాకాలం మొత్తం ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఒక సినిమా థియేటర్లో ఒక సిగరెట్ తాగితే ఏంటంటే సిగరెట్ తాగితే పానం హానికరం పోతారు అని చెప్తారు. ఇంత కరిమాల్లో ఉన్న వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలు, అన్ని రకాల చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇది ఫైర్ అయితే ఈ స్మెల్ మొత్తం వచ్చి మన వాసనతోని ఎన్ని అనారోగ్యాలు పడతారు సార్. చాలా మంది ఎఫెక్ట్ అవుతారు సార్. అది ఎవరు అబ్జర్వ్ అవుతలేదు. కాకపోతే ఈ డంపింగ్ యార్డ్తోని చాలా మంది ప్రాణాలు పోయే స్థితికి వస్తుంది. ఇంతకుముందు ఈ డంపింగ్ యార్డ్ గురించి మేము గత 5 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళకెళ్ళి ఫైట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క వాడకు దీని ఎఫెక్ట్ ఏంటంటే బాగా ఎఫెక్ట్ అవుతుంది. అంతకుముందు దగ్గరకు మాత్రమే కొంచెం ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు దగ్గర 4 డివిజన్లు 5 డివిజన్ల దాకా దీని ఎఫెక్ట్ పడుతుంది. మేము ఇట్లనే మా ప్రాణాలతో ఇట్లే మమ్మల్ని పట్టించుకోకుండా ఇట్లే ఇబ్బంది పెడితే మాత్రం రాబోయే ఎన్నికల్లో మీ మున్సిపల్ ఎన్నికలు మొత్తం మేము బహిష్కరిస్తాం. మేమేందో చూపిస్తాం. ఎందుకంటే మా ప్రాణం అన్నా మేమన్నా ఏ అధికారికి వాళ్ళు పట్టించుకుంటలేరు. మా అవసరం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా దాని ఎఫెక్ట్ చూస్తాం. ఈ డంప్ యార్డ్ తీసేసి మా ప్రాణాలందరూ కాపాడాలని మేము కోరుకుంటాం. ఈరోజు కోతిరాంపూర్ స్థానిక వరసిద్ధినగర్ వెల్ఫేర్ కాలనీ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులతో కలిసి ఈరోజు ప్రతిరోజు మెట్రిక్ టన్నుల చెత్త పోసేటువంటి మన ఎల్లమ్మ గుడి దగ్గర డంప్ యార్డ్ దగ్గరకు వచ్చి మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమంలో ఏ ఒక్క చెత్త బండి కూడా లోపలికి తరలించకూడదు, చెత్త ఇక్కడ వేయద్దు. ఎందుకంటే ఆల్రెడీ మాకు కోతిరాంపూర్లో ఉన్న ఒక 5,000 నుంచి 8,000 మంది మధ్యలో ఆల్రెడీ ఒక 2-3 వేల మందికి శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తున్నాయి. అవి ప్రతిరోజు కరీంనగర్ మా కోతిరాంపూర్ నుంచే ఎక్కువ పేషెంట్లు అవుతున్నారని చెప్పేసి కూడా ప్రజలు ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తున్నారు. కోతిరాంపూర్ నుంచే ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారని చెప్పేసి కూడా ఆ రకంగా డాక్టర్లు, మాకు తెలిసిన డాక్టర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ చెత్త ట్రాక్టర్లను ఈరోజు మేము అడ్డుకోవడం జరిగింది.
రేపటి నుంచి మరింత మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రాబోయే ఎన్నికలు కూడా మా కాలనీ ప్రజలే కాదు, సంబంధించిన 4 డివిజన్లు అందరం ఎన్నికలు బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క ప్రజలు కూడా ఈ యొక్క రాజకీయ నాయకులు నమ్మే పరిస్థితి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు సమన్వయం చేసుకొని ఈ యొక్క సమస్యపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ యొక్క చెత్త డంపుడు మా కోతిరాంపు నుంచి తరలించే ప్రయత్నం చేయగలరు. ఎందుకంటే ప్రజలు నిద్రపోతలేరు. ఇదంతా ఏదో మన మంచుకున్న కాశ్మీర్లో ఉండేటట్టు ఆ రకంగా ఉందని అనుకుంటున్నారు, కానీ ప్రజలతోటి చాలా పొగతోటి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను అతి త్వరగా ఈ సమస్య పరిష్కార మార్గం చూపించాలని మా కాలనీ వాసుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రవినాయక్.